ఓ కోతి చెల్లెమ్మ, నీకు చాలా శుభాకాంక్షలు. ఇప్పుడు నీ కుటుంబం కూడా పెరగబోతోంది. ఇంకా మన అడవిలోకి ఒక కొత్త సభ్యురాలు కూడా రాబోతోంది. ఇది హిమాలయాల్లోని అడవిలోని ఒక కథ. అక్కడ చాలా జంతువులు కూడా ఉన్నాయి. అదే అడవిలో నుంచి జమునా నది ప్రవహించేది. మనమందరం వినే ఉంటాము జమునా నది చాలా పవిత్రమైనది అని. చాలా మంది పూజిస్తారు కూడా. కానీ నిజం మారిపోయింది. అడవిలో జంతువులని చాలా సంతోషంగా ఉండేవి. ఎవ్వరికీ ఎవరితో ఏ ప్రాబ్లం వచ్చేది కాదు. ఆ అడవి యొక్క రాజా సింహం చాలా మంచివాడు. మరి ఒకరోజు అడవిలో ఒక కోతికి బిడ్డ పుట్టబోతుంది. జంతువులన్నీ దానిని చూడ్డానికి వచ్చేవి. ఓ కోతి చెల్లెమ్మ, నీకు చాలా శుభాకాంక్షలు. ఇప్పుడు నీ కుటుంబం కూడా పెరగబోతోంది. ఇంకా మన అడవిలోకి ఒక కొత్త సభ్యురాలు కూడా రాబోతోంది. నక్కన్నయ్య, నీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇందులో ధన్యవాదాలు అవసరమేముంది? మన జంతువులంతా ఒక కుటుంబం. ఒక్కరి ఆనందం అందరికీ ఆనందమే. అలా అని నక్క అక్కడి నుంచే వెళ్ళిపోతుంది. మరియు కొద్ది రోజుల తర్వాత కోతికి ఒక బిడ్డ కూడా పుడుతుంది. జంతువులన్నీ దానిని చూసి వెళ్ళడానికి వచ్చాయి. పిల్లలకు పాలతో పాటు నీళ్ల అవసరం కూడా ఉంటుంది. అలాగే నక్కటి కోతి యొక్క బిడ్డకి కూడా నీరు అవసరం ఉండేది. అది జమునా నది నుంచి తన బిడ్డకి నీళ్లు తెచ్చి ఇచ్చేది. కొద్ది రోజుల వరకు అంతా బానే ఉంది. కానీ దాని తర్వాత సడన్ గా అది చనిపోతుంది. అప్పుడు జంతువులన్నీ చాలా బాధపడ్డాయి. అవన్నీ నట్కటి కోతిని చూసి వెళ్ళడానికి వచ్చాయి. నట్కటి కోతి, నువ్వు ఎక్కువగా దిగులు పడద్దు. నువ్వు ఆశనైతే వదులుకోవద్దు. భగవంతుడు ఏదైనా కొత్త చమత్కారం చేయవచ్చేమో. నట్కటి అక్క, నువ్వు చాలా బాధపడకక్క. నువ్వు బాధపడ్డా మేము చూడలేము. లాలు అంటే నీకెంత ఇష్టమో మాకు బాగా తెలుసు. అలా అని జంతువులన్నీ ఓదార్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. లాలు చనిపోయిన కొద్ది రోజుల్లోనే ఒక ఏనుగు జమునా నదిలో నీరు తాగడానికి వెళ్తుంది. అది కూడా పాపం 3-4 రోజుల్లోనే చనిపోతుంది. ఏనుగు యొక్క విషయం అందరికీ తెలిసిన వెంటనే అందరూ ఆశ్చర్యపోయారు. అరే, మన అడవిలో ఎందుకిలా జరుగుతుంది? ఒకరి తర్వాత ఒకరు ఇలా ఎందుకు చనిపోతున్నారు? సహోదరులారా, చూస్తుంటే మనకు దిష్టి తగిలినట్టు అనిపిస్తుంది. ఒరే గండు పిల్లి, నీకంటే చెడ్డ దృష్టి అడవిలో ఎవ్వరిదీ లేదు. ఓయ్ తెలివిగల నక్క, నువ్వు కుక్కవా లేదా గాడిదవా అని నీకే తెలీదు, నాకు చెప్పడానికి వచ్చావా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నోరు ముయ్యండి ఇద్దరు. సమయం సందర్భం లేకుండా గొడవ పడుతూ ఉంటారు. జంతువులని ఆలోచనలోకి పడ్డాయి. అప్పుడు సింహం ఇలా అనింది. యమునా నది నీళ్లలో ఏదో తేడా ఉందనిపిస్తోంది. ఎందుకంటే నట్కటి కోతి యొక్క పిల్ల ఇంకా విశాలి ఏనుగు. ఆ ఏనుగు ఎంత శక్తివంతమైనది అయినా కూడా చనిపోయింది. మరియు జంతువులన్నీ సమావేశం అయ్యాయి. మిత్రులారా, ఏదైతే నేను ఆలోచిస్తున్నానో మీరు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారు కదా? అవును మహారాజా, మేము కూడా అదే ఆలోచిస్తున్నాము. అడవిలోని జంతువుల మరణాలు ఎలా జరుగుతున్నాయి అని. అది కూడా కేవలం యమునా నది నీళ్ల వలన. అవును మహారాజా, దాని కారణంగానే నట్కటి కోతి యొక్క పిల్ల ఇంకా విశాల్ ఏనుగు కూడా చనిపోయింది. ఇంకా ఇద్దరి యొక్క చావుకి కారణం యమునా నది నీళ్లు. ఎందుకంటే ఆహారం మనం అందరం కలిసే తింటాము. అవును మహారాజా, మా అందరికీ ఇదే ఆలోచన ఉంది. అడవి జంతువుల మరణాల వెనక యమునా నది నీళ్లలోనే ఏదో కారణం ఉంది అనిపిస్తోంది. ఇప్పుడు మేము తెలుసుకోవాలి ఇదంతా ఎలా జరుగుతోంది అని. ఎందుకంటే ఒకవేళ ఇలాగే వెళుతూ ఉంటే మన అడవి అంతా అంతమైపోతుంది. మనం చేతిలో చేయి వేసుకుని అలా కూర్చుండలేము. ఈ రోజు మన కుటుంబంలోని 2 సభ్యులు చనిపోయారు. రేపు ఇంకెవరైనా చనిపోవచ్చు. మరియు జంతువులన్నీ అడవిలో ఇక్కడ అక్కడ నడుస్తూ ఉన్నాయి. వాళ్ళకి మనుషులు
మరియు వాళ్ళు వాళ్ళ వెనకాలే వెళ్లారు. మరియు నిజం చూసి రాజా సింహం దగ్గరకొచ్చి, మహారాజా, నేను మీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. బగీరా, చెప్పు. మహారాజా, మేము మనుషుల వెనక తిరిగి కొంత సమాచారం తెలుసుకున్నాము. మహారాజా, నేను ఇంకా బగీరా చూశాము. మన ప్రాంతానికి దగ్గరలో ఉండే ఒక ఫ్యాక్టరీ యొక్క పైప్ యమునా నదికి కలపబడి ఉంది. దాని కారణంగా కెమికల్స్ అన్నీ ఇంకా చెడ్డ నీరంతా నీళ్లలో కలిసిపోతున్నాయి. ఇంకా దాని కారణంగానే మన జంతువుల చావులన్నీ జరుగుతున్నాయి. మహారాజా, చలాకు నక్క చాలా సరిగ్గా చెప్పింది. అలాగా? అయితే అదా విషయం. మనం దీనికి ఏదో ఒక మార్గాన్ని కనుక్కోవాలి, లేదంటే పరిస్థితి మరింత విషమిస్తూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళందరూ ఒక్కటిగా చేరి ఏమైనా సమస్యకు పరిహారం దొరుకుతుందా అని ఆలోచిస్తారు. అప్పుడు సింహం ఇలా అన్నాడు, మిత్రులారా, మనకి సమస్య అయితే అర్థమైంది. అయితే మనం ఇప్పుడు ఆ సమస్య యొక్క అంతం చూడాలి. మన దగ్గర ఎక్కువ సమయం లేదు, ఎందుకంటే కాలుష్యం వల్ల జంతువులన్నీ చనిపోతున్నాయి. ఇంకా మన దగ్గర ఎటువంటి ప్రత్యామ్నాయం లేదు మంచినీళ్లు తాగడానికి. అవును మహారాజా, మేమంతా ఇదే ఆలోచిస్తున్నాం. ఈ సమస్యకి ఎటువంటి పరిష్కారం దొరకాలి అని. మహారాజా, నేనొక విషయం చెప్పాలి. చులుబులి, చెప్పు. మహారాజా, నాకేమనిపిస్తుందంటే మన ఈ సమస్యకి గొరిల్లానే మనకు పరిహారం ఇవ్వగలడు. ఎందుకంటే తను పాతకాలపు వాడు మరియు చాలా అనుభవం ఉన్నవాడు. తనకి అన్ని సమస్యలకు పరిహారం తెలుసు. అవును చులుబులి, నువ్వు సరిగ్గా చెప్పావు. మనమందరం ఈ రోజే అతని దగ్గరికి వెళదాం, ఇంకా మన సమస్య చెబుదాం. మరియు అందరూ చేరి బాబా గొరిల్లా దగ్గరికి వెళ్లారు. మరియు వారికి వారి సమస్యను చెప్పారు. అవునా? అయితే ఇదా మీ సమస్య? అవును బాబా. హిమాలయ పర్వతాల దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంది. ఒకవేళ మీరు ఆ చెట్టు ఆకుల్ని తెచ్చి నీళ్లలో వేస్తే అప్పుడు యమునా నది నీళ్లు శుభ్రమవుతాయి. జంతువులన్నీ ఆ మాట విని చాలా సంతోషించాయి. అలాగే బాబా, మీకు చాలా చాలా ధన్యవాదాలు. జంతువులన్నీ అక్కడి నుంచి హిమాలయాల వైపు వెళ్ళాయి. మిత్రులారా, నాకు అనిపిస్తోంది మనం మన యొక్క సమస్యని ఈ పెద్ద చెట్టుకు చెప్పాలి. తనే మనకి సహాయం చేస్తుందేమో కదా. మీరు సరిగ్గా చెప్పారు మహారాజా. మరియు రాజసింహం వారి సమస్య ఆ పెద్ద చెట్టుకు చెప్తారు. ఓ వృక్షరాజమా, మాకు నీ యొక్క చెట్టు ఆకులు చాలా అవసరమై ఉంది. ఎందుకంటే నేను నా అడవిలోని జంతువుల ప్రాణాలు రక్షించాలి. మా అడవిలో నీళ్లు లేవు. ఇంకా మాకున్న యమునా నది ఏదైతే ఉందో దాన్ని మనుషులంతా కెమికల్స్తో నింపేశారు. మా అడవిలో నట్కటి కోతి అనే కోతి యొక్క పిల్ల జీవిస్తూ ఉండేది. అది ఆ నీళ్లను తాగి చనిపోయింది. ఆ తర్వాత మా అడవిలోని అతి పెద్ద ఏనుగు కూడా చనిపోయింది. నేను కేవలం ఏం కోరుతున్నానంటే నా అడవిలోని జంతువులు సురక్షితంగా ఉండాలి. ఇంకా అది ఎప్పుడు జరుగుతుందంటే మీ యొక్క చెట్టు ఆకుల్ని మేము తీసుకెళ్లి ఆ నదిలో వేసినప్పుడు. అలాగే మహారాజా, నాకు ఇది విని చాలా బాధ వేసింది. అందువల్ల నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. మరియు ఆ పెద్ద చెట్టు తనంతట తానే కదలడం ప్రారంభించింది. అప్పుడు దాంట్లో నుంచి కొన్ని ఆకులు కింద పడ్డాయి. మరియు రాజసింహం ఆ ఆకుల్ని తీసుకుంటుంది. మీకు చాలా చాలా ధన్యవాదాలు వృక్షమా. జంతువులన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. రాజాసింహం ఆ ఆకుల్ని తీసుకెళ్లి నదిలో వేస్తాడు. మరియు వారి అడవి యొక్క జంతువుల యొక్క ప్రాణాల్ని కాపాడింది. మరియు మంచి రాజు అని పేరు సంపాదించింది. నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇంకా ఎవరు ప్రేమిస్తారు? నేను తప్పు చేస్తే ఎవరు తిడతారు? మా వెళ్ళొద్దమ్మా, మా మా ఒక చిన్న అడవిలో జీవితం చాలా ఆనందంగా గడిచేది. అక్కడ జంతువులన్నీ కలిసి ఉండేవి. ఆ అడవిలో కొండ దగ్గరలో అందమైన చెరువు ఉంది.
ఆ చెరువులో హంసలు, చేపలు, కప్పలు మరియు మిగిలిన జంతువులు ఉండేవి. అవన్నీ చాలా బాగా ఉండేవి. వీళ్ల మధ్యలో మంటూ అనే ముసలి కూడా ఉంది. అది చాలా గర్వంగా ఉండేది. అదే ఆ చెరువుకి రాజు అనుకునేది. అందరితో చాలా గర్వంగా మాట్లాడేది. ఒకరోజు ఒక పక్షి వచ్చి ఆ చెట్టు మీద కూర్చొని పండు తింటోంది. అప్పుడు పొరపాటున ఒక పండు చెరువులో పడిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే ఆ విషయం మంటూ అనే ముసలికి అస్సలు నచ్చలేదు. అది ఆ పక్షి మీద అరుస్తూ ఉంది. పాపం ఆ పక్షి అక్కడి నుండి ఎగిరిపోయింది. పక్షి వెళ్ళిన తర్వాత బంటు అనే ఎలుగుబంటి నీళ్లు తాగడానికి వచ్చింది. దాన్ని చూసి మంటూ ఏమన్నాడంటే, బంటి, నువ్వు నీ నోటితో నా చెరువుని పాడు చేస్తున్నావు. అందుకే నువ్వు నీ చెత్త మూతి బయటకు తీ. ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళిపో. మంటూ సోదరా, ఈ చెరువు అచ్చం నీ ఒక్కడిదే కాదు, ఇది అందరిది కూడా. లేదో, ఇది కేవలం నాదే. ఇంకా మీరందరూ నా చెరువులోంచి నీళ్లు తాగడం జరుగుతోంది కాబట్టి దానికి పరిహారం చెల్లించాలి. వెళ్ళు, ఇంకా నీ రాజుకు చెప్పు. చెరువు యొక్క రాజు ఆజ్ఞాపించారు, ఇక నుంచి ఎవరైనా చెరువులో నీళ్లు తాగాలంటే ముందే ఆయనకి పన్ను చెల్లించాలి అని చెప్పు. ఒకవేళ అలా చేయలేకుంటే వాళ్ళని మంచినీళ్లు తాగనీయకుండా బహిష్కృతం చేస్తాను. తర్వాత ఏమైందంటే అన్ని జంతువులు చెరువుకు వెళ్ళడానికి ముందే ఏదో ఒకటి ఇచ్చేవారు. ఒకరు తాజా మంచి పళ్ళని తీసుకొచ్చేవారు, కొంతమంది ఇంకొకటి తీసుకెళ్లేవారు. మంటూ రాజులాగా వాటన్నిటినీ తినేవాడు. ఇదంతా మంటుకు చాలా బాగా నచ్చేది. ఇలానే రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు చింటూ అనే జింకకు చాలా దాహం వేసింది. అది తన తల్లి జింకతో ఇలా అంది, నాకు బాగా దాహం వేస్తోంది. బాబూ, మన దగ్గర మంటుకి ఇవ్వడానికి ఇప్పుడు ఏమీ లేదు. కానీ చింటూ దాహానికి ఉండలేకపోతున్నాడు. తల్లి జింక అన్నది, బాబూ, కొంత సమయం ఆగు. చీకటి పడిన తర్వాత మనం చెరువు దగ్గరికి వెళదాం. అప్పుడు నువ్వు నీళ్లు తాగొచ్చు. చీకటి పడ్డాక ఇద్దరు చెరువు దగ్గరికి వెళ్లారు. చింటూ నిశ్శబ్దంగా నీళ్లు తాగుతున్నాడు. అప్పుడు ఆ నీళ్ల అలికిడి వల్ల మంటూకి నిద్రలోంచి మెలకు వచ్చింది. చింటూను చూసిన మంటూ మొసలికి చాలా కోపం వచ్చింది. ఏరా, నీదెంత దుస్సాహసం! నువ్వు నీళ్ల రాజు యొక్క చెరువులో నుంచి నీళ్లు దొంగతనం చేస్తావా? నీకు గుణపాఠం నేర్పుతా చూడు. మంటూ చింటూను పట్టుకోవడానికి వెళ్తున్నాడు. ఇదంతా తల్లి జింక చూస్తోంది. మంటూ చింటూ మీదకి రావడం చూసి తల్లి జింక వాళ్ళిద్దరి మధ్యకు వచ్చి అది చింటూని కాపాడుకుంది. అప్పుడు అది అనుకోకుండా మంటూ నోటికి చిక్కింది. అది చూస్తున్న చింటూ ఏడవడం మొదలెట్టాడు. అక్కడ దగ్గరలో ఉన్న జంతువులన్నీ అది విని అక్కడికొచ్చాయి. తల్లి జింక చావు నుండి తప్పించుకుంది. కాని దెబ్బ చాలా గట్టిగా తగిలింది. ఆ నొప్పిని జింక తట్టుకోలేకపోతోంది. ఆ తల్లి జింక ఏం చెప్పిందంటే, బాబూ చింటూ, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది అనుకుంటున్నాను. లేదమ్మా, నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇంకా ఎవరు ప్రేమిస్తారు? నేను తప్పు చేస్తే ఎవరు తిడతారు? మా వెళ్ళొద్దమ్మా, మా మా పాపం చింటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తల్లి జింక ఇలా అంది, బాబూ చింటూ, నేనెప్పుడూ నీతోనే ఉంటాను. నిన్నెప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టను. చింటూకి తన ఆశీర్వాదాన్ని అందించి చివరికి కన్ను మూసింది. చింటూ చాలా బాధపడుతున్నాడు. అక్కడున్న అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒకరోజు చింటూ తినడానికి వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అప్పుడతను ఒక దూడపిల్ల చెట్టు కింద ఇరుక్కుపోవడాన్ని చూశాడు. చింటూ ఇలా అనుకున్నాడు, ఒకవేళ నేను ఏనుగు బాబాయ్ ఎంత బలవంతుడైతే ఆ ముద్దుని చిటికెల్లో తోసేసేవాణ్ణి. ఈ ముద్దు పక్కకు పోతే బాగుండు. అది అలా అనుకోగానే కొమ్మ దానంతట తానుగా ఎగిరిపోయింది. అది చూసిన చింటూ చాలా ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు తనకి తన అమ్మ మాటలు బాగా గుర్తొచ్చాయి. అప్పుడు తనకు అర్థమైంది ఇదంతా తల్లి జింక ఇచ్చిన ఆశీర్వాదం వల్ల జరిగిందని. తర్వాత ఏం జరిగిందంటే చింటూ అడవిలో ఉన్న జంతువులందరికీ సహాయం చేయడం మొదలెట్టాడు. ఒకరోజు భారీ భూకంపం వచ్చింది. అప్పుడు కొండముని నుంచి రాళ్లన్నీ కిందకి పడ్డాయి. అన్నీ కిందకి జారుతున్నాయి.
పెద్ద పెద్ద చెట్లు కూడా విరిగిపోతున్నాయి. భూకంపం తగ్గిన తర్వాత జంతువులన్నీ ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నాయి. చింటూ తన మాయతో పెద్ద పెద్ద చెట్లను అడ్డు తొలగిస్తున్నాడు. అప్పుడు ఆ చెరువు నుంచి తనకి ఏదో విపరీతమైన గొంతు వినిపించింది. వెళ్ళి చూశాడు. మంటూ ఒక పెద్ద రాయి కింద పడి నలిగిపోతోంది. సహాయం చేయండి, నాకు ఎవరైనా సహాయం చేయండి. కానీ ఎవరూ తనకు సహాయం చేయడానికి వెళ్ళట్లేదు. నీలాంటి దుష్టులకు ఇలాగే జరుగుతుంది. భగవంతుడు నీకు మంచి శిక్ష వేశాడు. నిన్ను నువ్వు చాలా బలవంతుడు అనుకుంటావు కదా, ఇప్పుడు చేతనైతే తప్పించుకో చూద్దాం. ఈ విధంగా అక్కడ జంతువులన్నీ మంటూ చేసిన తప్పును చెప్తున్నాయి. సహాయానికి మాత్రం ఎవరూ వెళ్ళట్లేదు. కానీ చింటూ వచ్చాడు. తన మాయతో ఆ రాయిని ఎత్తి పడేశాడు. అది చూసి మంటూకి తను చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. అప్పుడు తనన్నాడు, చింటూ, నా వల్లే మీ అమ్మ నీ నుంచి దూరంగా పోయింది. అయినా గానీ నువ్వు నన్ను కాపాడావు. ఒకవేళ నాకు కూడా నీ అంత మంచి మనసుంటే ఎవరిని బాధ పెట్టేవాడిని కాదు కదా. మంటూ అక్కడున్న జంతువులన్నింటినీ క్షమాపణ కోరుకుంది.